దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని మన కొరకు సిద్ధపరిచి మన అందరితో ఈరోజు మాట్లాడాలని, మన పరిస్థితులు మార్చాలని ప్రభు ఆశపడుతున్నారు. మీరు కూడా సిద్ధంగా ఉన్నారా? ప్రభు వాగ్దానము పొందుకోవడానికి ప్రార్థన చేసుకుని ప్రభుని వాగ్దానాన్ని పొందుకుందాం. తలలు వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన కార్యములు చేయమని, దీవించమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానము చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 11వ వచనమును చదువుకుందాం. మీ మీద మనుష్యులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వమున్నట్లు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేసేదను. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనకిస్తూ మనలను ఇదను బలపరుస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మదేవుడు పర్వతములతో మాట్లాడుతూ అనిస్తూ ఉన్నటువంటి వాగ్దానము. ఇశ్రాయేలు పర్వతములతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అని అంటూ ఉన్నారు, పూర్వం ఉన్నట్లు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేస్తాను. మునుపటి కంటే అధికమైన మేలు. దేవుని బిడ్డలారా, గత కాలంలో ఎన్నో మేలులు మీరు పొందుకున్నారు, ఎన్నో ఆశీర్వాదాలు మీరు పొందుకున్నారు. అయితే ప్రభు అంటూ ఉన్నారు ఈరోజు, మునిపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేస్తాను. ఇప్పుడున్న పరిస్థితుల కంటే, ఇప్పుడున్నటువంటి స్థితిగతుల కంటే మీకు అధికమైనటువంటి మేలులు నేను మీకు చేస్తాను. దేవుడు ఒక మాట ఇచ్చాడు అంటే ఆ వాగ్దానము, ఆ మాటను మన జీవితంలో నెరవేర్చే గొప్ప దేవుడు. కానీ దేవుని బిడ్డలారా, మనము ఆయనకు ఇష్టలుగా మనము ఈ లోకంలో జీవించినప్పుడు, భక్తి జీవితాన్ని మనము కలిగి ఉన్నప్పుడు, ప్రభువు ఆశించినట్లుగా ఈ లోకంలో మనం బ్రతికినప్పుడు, ఆత్మీయంగా మనము ఎదుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనలను దీవిస్తాడు, ఆయన ఆస్వాదిస్తాడు, మన యొక్క పరిస్థితులను దేవుడు మారుస్తాడు. ఈరోజు దేవుని బిడ్డలుగా ఎంతమంది దేవునికి దగ్గరగా మనం జీవించగలుగుతూ ఉన్నాం? ఈరోజు ఉదయం లేవగానే ఎంతమంది ప్రార్థన చేశారు? ఎంతమంది వాక్యాన్ని చదువుకున్నారు? ఎంతమంది దేవునితో మీరు సమయం గడిపారు? దేవుని బిడ్డలారా, మనము దేవునితో ఎంత చక్కని సంబంధాన్ని మనం కలిగి ఉంటామో, ఎంత చక్కని సహవాసం మనము చేస్తామో, ఎంతగా ఆత్మీయంగా మనం ఎదుగుతామో అంతగా దేవుడు మనలను దీవిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని దేవుడు దీవించాడు. మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి యోబు భక్తుడు. యోబు గ్రంథంలో మనం చదివితే గనక 42వ అధ్యాయం 10వ వచనంలో, యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. పూర్వము కలిగిన దానికంటే రెండంతలు. దీని పిల్లల మునుపటి కంటే అధికమైన ఆశీర్వాదాలు యోబుకిచ్చాడు. ఇవ్వడానికి గల కారణం ఏమిటంటే యోబు చేసినటువంటి భక్తి. యోబు యథార్థంగా జీవించాడు, నమ్మకంగా జీవించాడు, దేవునికి ఇష్టంగా జీవించాడు. మనుషులు ఎంత బాధ పెట్టినా వారి కోసం ప్రార్థన చేశాడు. ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నాడు. దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని యోబు జీవించాడు. కాబట్టి రెండంతల ఆశీర్వాదాన్ని యోబుకి ఇచ్చారు. ఈరోజు మనం కూడా పొందుకోవాలి అంటే, మునుపటి కంటే అధికమైన మేలు మనము దేవుని ద్వారా పొందుకోవాలి అంటే, ఈరోజు మనము కూడా యోబులాగా దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనం జీవించాలి. భక్తిలో మనం ఎదగాలి. దేవునితో సహవాసం చేస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ప్రభువా, మాతో మీరు మాట్లాడారు. ఈ దినం ఒక అద్భుతమైన వాగ్దానం ద్వారా మమ్మలను
బలపరిచారు. మీకు వందనాలు, స్తోత్రాలు. మునుపటి కంటే అధికమైన మేలుతో మమ్మలను తృప్తిపరుస్తానని వాగ్దానం ఇచ్చారు నాయన. ఈరోజు ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. దేని కోసమైతే ఎదురు చూస్తున్నారు వాళ్ళ జీవితంలో కార్యములు చేయమని ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు నామము మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.